మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదినకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినము మరి మట్ల ఆదివారం. సియోన్ నివాసులారా బహుగా సంతోషించడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసం ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడై గాడిదను గాడిదపల్లి ఎక్కి నీ వద్దకు వచ్చి ఉన్నాడు. జకరియా గ్రంథం 9 వచనంలో ఈ యొక్క మాట రాయబడి ఉంది. అంటే ప్రవచనం. నీ రాజు దీనుడై ఎలా వస్తాడండి? దీనుడై గాడిదపల్లి ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు. అంటే దీనత్వం కలిగి అతను ఏం వాడాడు? అతను అక్కడ గుర్రాలు వాడలేదు. గుర్రం వాడితే యుద్ధానికి సాదృశ్యం, గాడిద ఎక్కొస్తే శాంతికి సమాధానం సాదృశ్యం. ఆయన సమాధానపరచడానికి వచ్చాడు. ఆయన మనందరినీ సమాధానపరచాలని వచ్చాడు తప్ప మన మీద యుద్ధం చేయడానికి వస్తాడు. ఒకరోజు యోధా సింహంలో వస్తాడు ఒకరోజు, అప్పుడు యుద్ధాలే. ఇప్పుడు అది యుద్ధం కాదు, సమాధానం. మనందరికీ సమాధానం రావాలని మరి జకరియా ప్రవక్త రాపించాడు. ఏమనంటే నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడు. ఆయన నీతిమంతుడు, మనల్ని రక్షించేవాడు. ఆయన కానీ ఏం చేయాలంటే నేను దీనుడును, గాడిదపల్లి ఎక్కి ఎంతకు వచ్చిన. ఎలాగంటే అంత దీనత్వం, అలాంటి దీనత్వం కలిగి ఉండకూడదు. దేవుడు మనకు దయచే ఆయన రాకడికి మన సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం ఏం చేయాలి? దీనత్వం కలిగి ఉండాలి. మనము ఉన్నతమైన స్థితి ఆశించకూడదు. దీనస్థితిని ఉన్నతమైన స్థితి దేవుడు తీసుకెళ్తాడు. ఏదైనా దీనస్థితిలో మనం ఉంటే, దీనత్వం కలిగి ఆయన సన్నిధిలో మనం ఉన్నతమైన స్థితి దేవుడు నడిపించుకుంటాడు. కాబట్టి ఈ వాగ్దానం బట్టి ప్రార్థన చేయండి. ఈ ప్రవచనం నెరవేర్చి మన అందరం కూడా ఆ దీనత్వం కలిగి ఉండి ఆయన రాకడ మన సిద్ధపాటు కలిగిన కృప దేవుడు మనకు దయచేయను గాక. మరి ప్రార్థన చేస్తే మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారి మహాగణుడ పరిశుద్ధుడ కృపగల దేవా, నీకు వందనాలు. మరి ఈ దినం కూడా నీ బిడ్డలను భద్రపరచండి, కాచి కాపండి. ఎక్కడెక్కడ ఆరాధన జరుగుతుంది, ప్రతి ఒక్క ఆరాధన అయ్యా మరి ఈ ఆరాధన మట్ల ఆరాధన ఘనముగా మహిమకరంగా జరగాలి. అనేక నడిపించండి, కృప చూపించండి, దీవించి ఆశ్రయించమని తండ్రి. మీరే కాపుదలు తిని అభిషేకం నీ ఆత్మ మాపై ప్రపంచమంతా సమాధానం, శాంతి దయచేయండి ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటూ మిమ్మల్ని మహింపరచుకోమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబం దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.